వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్హౌసింగ్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ ఓఎల్ఏపీ సర్వర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఓఎల్ఏపీ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేసాం. ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఇది ఒక సాఫ్ట్వేర్. సో మల్టీ డైమెన్షనల్గా మోడల్లో ఉన్న డేటాని అనలైజ్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సో అంటే మల్టీ డైమెన్షనల్ వ్యూలో ఉన్న డేటాని డీల్ చేయడానికి ఈ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దాంట్లో టైప్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రిలేషనల్ ఓఎల్ఏపీ, మల్టీ డైమెన్షనల్ ఓఎల్ఏపీ అండ్ హైబ్రిడ్ ఓఎల్ఏపీ. ఇవి మూడు కూడా ఓఎల్ఏపీ సర్వర్స్ యొక్క టైప్స్. దీన్ని ఆర్ఓఎల్ఏపీ, దీన్ని ఎంఓఎల్ఏపీ, దీన్ని హెచ్ఓఎల్ఏపీ అంటారు. సో రిలేషనల్, మల్టీ డైమెన్షనల్, హైబ్రిడ్, ఈ 3 మేజర్ టైప్స్ ఆఫ్ ద ఓఎల్ఏపీ సర్వర్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏ ఓఎల్ఏపీ సర్వర్ అయినా ఐదర్ రిలేషనల్ ఆర్ మల్టీ డైమెన్షనల్ ఆర్ హైబ్రిడ్ ఏదైనా సరే అది డేటా వేర్హౌస్కి అంటే వేరే యాక్చువల్ డేటా స్టోర్స్ దానికి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ టూల్స్కి మధ్యలో ఈ ఓఎల్ఏపీ సర్వర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఎండ్ యూజర్ టూల్స్ అంటే ఎండ్ యూజర్ యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్స్. సో వాళ్ళు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, ఐదర్ ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటారు, లేకపోతే బిజినెస్ రిపోర్ట్స్ తయారు చేసుకుంటారు, లేకపోతే డేటా మైనింగ్ చేస్తారు, లేకపోతే బిజినెస్ మోడలింగ్ చేస్తాకి, ఇలా ఎండ్ యూజర్స్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో ఎండ్ యూజర్ యూజ్ చేసుకునే టూల్స్కి డేటా ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ రెండింటికి మధ్యలో ప్లేస్లో ఈ ఓఎల్ఏపీ సర్వర్స్ అనేవి ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ రిలేషనల్ ఓఎల్ఏపీ సర్వర్, దీన్ని ఆర్ఓఎల్ఏపీ అంటారు. These are intermediate servers that stands in between a relational backend server and client front end tools. ఇందాకే చెప్పాను కదా. సో ఇవి ఎక్కడ ఉంటాయి ఈ సర్వర్స్, ఆర్ఓఎల్ఏపీ సర్వర్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారు అంటే రిలేషనల్ బ్యాక్ ఎండ్ సర్వర్. సో ఈ డేటా మనం రిలేషన్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఈ రిలేషన్ ఓఎల్ఏపీ యూస్ చేసే సిస్టమ్స్లో డేటా రిలేషన్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో రిలేషన్స్ సర్వర్కి బ్యాక్ ఎండ్లో ఉండే ఆ సర్వర్కి ఫ్రంట్ ఎండ్లో యూజర్స్ యూజ్ చేసుకునే టూల్స్కి మధ్యలో ఇంటర్మీడియట్ సర్వర్గా ఈ ఆర్ఓఎల్ఏపీ సర్వర్ని ప్లేస్ చేస్తారనమాట. సో దే యూజ్ రిలేషనల్ ఆర్ extended relational DBMS to store and manage warehouse data. రిలేషనల్ డిబిఎంఎస్ కానీ ఎక్స్టెండెడ్ రిలేషనల్ డిబిఎంఎస్ని కానీ డేటాని ఇక్కడ స్టోరు మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, అందులో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, కాలమ్స్ అండ్ రోస్. సో ఈ ఆర్ఓఎల్ఏపీ సర్వర్స్ ప్లేస్ చేసిన సిస్టమ్స్లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిలేషన్స్ స్టోర్ అవుతుంది. సో ఆ రిలేషన్స్లో స్టోర్ అయిన డేటాని మేనేజ్ చేయడానికి రిలేషనల్ డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు డేటా స్టోర్ ఆర్ రిట్రీవర్ మేనేజ్ చేయడానికి. ఓకే, సో ఆర్ఓఎల్ఏపీ సర్వర్స్ ఇంక్లూడ్ ఆప్టిమైజేషన్ ఫర్ ఈచ్ డిబిఎంఎస్ బ్యాకెండ్. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఎఫిషియెంట్గా ఆ డేటాని ఎఫిషియెంట్ యూజ్ చేయడానికి అవసరమైన ఆపరేషన్స్ని అప్లై చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అగ్రిగేషన్ నావిగేషన్ లాజిక్ అంటే ఒకవేళ క్వరీస్ కానీ ఇలా ఫ్రంట్ ఎండ్ టూల్స్ అప్లై చేసినప్పుడు మనకి అవసరమైన డేటా రావడానికి 2-3 టేబుల్స్ నుండి డేటాని క్లబ్ చేయాలంటే దాన్ని అగ్రిగేషన్ అంటారు. సో అలాంటి అగ్రిగేషన్ వర్క్స్ చేస్తుంది. ఇంకా ఏదైనా అడిషనల్ టూల్స్ అండ్ సర్వీసెస్ కావాలన్నీ కూడా ఇప్పుడు ఆర్ఓఎల్ఏపీ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఆర్ఓఎల్ఏపీ టెక్నాలజీ హ్యావ్ గ్రేటర్ స్కేలబిలిటీ దాన్ ఎంఓఎల్ఏపీ టెక్నాలజీ. అంటే మోడిఫికేషన్స్ కానీ ఏదైనా చేంజెస్ కానీ అప్లై చేయాలంటే మనం ఆర్ఓఎల్ఏపీ దాంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ ఓఎల్ఏపీ, దీన్ని ఎంఓఎల్ఏపీ అంటారు. దీ సర్వర్ సపోర్ట్స్ మల్టీ డైమెన్షనల్ వ్యూస్ ఆఫ్ డేటా త్రూ అరే బేస్డ్ మల్టీ డైమెన్షనల్ స్టోరేజ్ ఇంజన్. సో ఇందాక ప్రీవియస్ ఆర్ఓఎల్ఏపీలో డేటా ఎలా స్టోర్ అయింది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టేబుల్ స్టోర్ అవుతుంది కదా. సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ వ్యూ అంటే మోర్ దాన్ 2 డైమెన్షన్స్ ఉన్న డేటాని స్టోర్ చేసి ఆ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ అప్లై చేయాల్సినప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ ఓఎల్ఏపీ సర్వర్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఇందులో ఎక్కడైతే ఈ మల్టీ డైమెన్షనల్ ఓఎల్ఏపీ సర్వర్స్ ప్లేస్ చేస్తున్నారో అక్కడ డేటా ఎలా స్టోర్ అవుతుందంటే డేటా
ఎరే బేస్డ్ మల్టీ డైమెన్షనల్ స్టోరేజ్ ఇంజిన్లో స్టోర్ అవుతుంది. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎరేస్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఎరేస్ అంటే ఏంటి? ఎరేస్ అంటే ఆ డేటా ఏ ఫామ్లో స్టోర్ చేస్తారు? డేటా క్యూబ్లో ఫామ్లో స్టోర్ చేస్తారు. ఈ మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్లో మనం ప్రీవియస్ వీడియోలో డేటా క్యూబ్స్ చూసాం. సో డేటాని ఎప్పుడైతే మోర్ దాన్ 2 డైమెన్షన్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో డేటా క్యూబ్ యూస్ చేసాం. సో ఇక్కడ ఆ డేటా క్యూబ్లో ఫార్మేట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్లో. Many OLAP servers adopt two-level storage representation to handle dense and sparse data sets. సో ఈ MLAP సర్వర్స్లో డేటాని ఆర్గనైజ్ చేయడానికి 2 టెక్నిక్స్ యూస్ చేస్తారు. ఎలాంటి డేటాని? డెన్స్ అండ్ స్పార్స్ డేటా. డెన్స్ అంటే ఏంటి? వాల్యూమ్ ఎక్కువగా ఉన్న డేటా అంటే డెన్స్ డేటా. స్పార్స్ డేటా అంటే ఎంటీ సెట్స్, ఎంటీ డేటా. ఓకే, సో డెన్స్ ఎక్కువగా, వాల్యూమ్ ఎక్కువగా ఉన్న డేటాను ఒకలాగా, ఎంటీ డేటాను ఒకలాగా డీల్ చేస్తారనమాట. సో డేటా డెన్సర్ సబ్ క్యూబ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ స్టోర్డ్ యాజ్ ఏ అరే స్ట్రక్చర్స్. సో ఎక్కువ వాల్యూమ్ ఉన్నవి ఐడెంటిఫై చేసి వాటిని అరే స్ట్రక్చర్స్లో స్టోర్ చేస్తారు. వేరే స్పార్స్ సబ్ క్యూబ్స్ ఎంప్లాయ్ కంప్రెషన్ టెక్నాలజీ ఫర్ ఎఫిషియెంట్ స్టోరేజ్ యూటిలైజేషన్. స్పార్స్ అంటే ఏంటి? ఎంటీ. సో ఎంటీ అన్ని ఐడెంటిఫై చేసి వాటిలన్నిటిని డైమెన్షన్ రెడ్యూస్ చేశారనుకోండి, సో మనకి స్టోరేజ్ అనేది పెరుగుతుంది, దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైబ్రిడ్ OLAP సర్వర్స్ అనేవి అప్రోచ్ కంబైన్స్ ROLAP అండ్ MOLAP డెవలప్. అంటే ఇట్ ఈస్ హైబ్రిడ్ OLAP అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. రెండింటికి కాంబినేషన్గా రెండింటిలో నుంచి తీసుకుని హైబ్రిడ్ OLAP అనేది ఫామ్ అవుతుంది. బెనిఫిటింగ్ ఫ్రమ్ ద గ్రేటర్ స్కేలబిలిటీ ఆఫ్ ROLAP అండ్ ఫాస్టర్ కాంపిటేషన్ ఆఫ్ MLOAP. అంటే ఇదేంటి? మనకేమో ROLAP అడ్వాంటేజ్ ఏంటి? స్కేలబిలిటీ, ఈజీగా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. MLAP అడ్వాంటేజ్ ఏంటి? క్వరీస్కి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. సో ఈ హైబ్రిడ్ OLAP రెండింటి నుంచి అడ్వాంటేజ్ పాయింట్స్ తీసుకుని న్యూగా దాంట్లో బోత్ ROLAP అండ్ MOLAP టెక్నాలజీని యూస్ చేసుకుని ఈ హైబ్రిడ్ OLAP ఫామ్ అవుతుంది. ఈ హైబ్రిడ్ OLAP కూడా బోత్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ROLAP అండ్ MOLAP కలిగి ఉంటుంది అనమాట. సో ROLAP యొక్క గ్రేటర్ స్కేలబిలిటీని అండ్ MOLAP యొక్క ఫాస్టర్ కాంపిటీషన్ని ఈ హైబ్రిడ్ OLAP అచీవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, క్వరీ పర్ఫార్మెన్స్ ROLAPలో లోగా ఉంటుంది, HOLAPలో మీడియంగా ఉంటుంది, MOLAPలోనే హైలా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది క్వరీకి రెస్పాన్స్. దాన్ని లేటెన్సీ అని కూడా అంటారు. సో ఇక్కడ MOLAP డేటా మల్టీ డైమెన్షనల్గా డేటా క్యూబ్స్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ROLAPలోనేమో టేబుల్స్, MOLAPలోనే కాంబినేషన్ ఆఫ్ బోత్ టేబుల్స్ అండ్ డేటా క్యూబ్. హైబ్రిడ్ OLAP.